హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూద్దాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అన్ని వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగే ఫైనల్ ఫేజ్ అండి, మళ్ళీ ఇంకో ఫేజ్ అయితే లేదు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటారు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 రోజే మనము అన్నీ చేసేసుకోవాలి. రిజిస్ట్రేషను, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 21st రోజు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్కి వచ్చేసి 21st రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21st, 22nd, ఫ్రీజింగ్ ఆప్షన్స్ వచ్చేసి 22nd, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసి 25th సెప్టెంబర్. ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ నుంచి మాత్రమే ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. 25th to 27th మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన డేట్ వచ్చేసి 25th to 28th. అంటే ఎవరైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి అలర్ట్గా ఉండాలి. ఓన్లీ 1 వీక్లోనే, అంటే అన్ని స్టెప్స్కి 1 డే టైమే ఉంటుంది. 1 వీక్లోనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో బిలో 500 సీట్స్ కంటే తక్కువగానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎంబీఏలో 2000 సీట్స్, ఎంసీఏలో 100 సీట్స్ ఏమి మిగిలాయి అంతే. సో చాలా తక్కువగా సీట్స్ ఉంటాయి కనుక మీరు అలర్ట్గా ఉండండి. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ 20 సెప్టెంబర్ టు 28 సెప్టెంబర్ వరకు. మళ్ళీ ఒకసారి చూసుకోండి, మనం స్లాట్ బుకింగ్, ప్రాసెసింగ్ ఫీజు ఓన్లీ 20 రోజు మాత్రమే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21st, వెబ్ ఆప్షన్స్ 21st, 22nd, అలాట్మెంట్ వచ్చేసి 25th. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.